ఏపీడిఎస్సి వంశాంక్రం మరియు వాతావరణం. వంశాంక్రమాన్ని అనువంశికత అని కూడా అంటారు. ఉదాహరణకు తల్లిదండ్రులు ఎలా ఉంటారో వారి పిల్లలు కూడా అలాగే ఉంటారు. దీన్ని వంశాంక్రం అంటారు. ఈ వంశాంక్రం అన్నది వారి యొక్క తాతలు, నాయనమ్మలు, ముత్తాతల నుండి సంక్రమిస్తుంది. అంతేకాకుండా పిల్లల యొక్క వ్యవహారాలు, ఆచారాలు, వాతావరణ ప్రభావం ఉంటుంది. పిల్లల యొక్క మాటలు, సమయము సమాజము నాలుగు వైపుల నుండి ప్రాప్తించును. పిల్లల యొక్క మాటలు ఈ యొక్క సమాజము నాలుగు వైపుల నుండి ప్రాప్తించును. ఇది ఈ విధంగా వాతావరణ ప్రభావం ఉంటాయి. వంశాంక్రం యొక్క అర్థం తల్లిదండ్రులు, పూర్వీకులు లక్షణాలు సంతానం ఉండటాన్ని వంశాంక్రం అని అంటారు. ప్రజల్లో విశ్వాసం ఏమిటంటే తల్లిదండ్రులు ఎలా ఉంటారో వారి పిల్లలు కూడా అలా ఉంటారు. దీనికి అర్థం ఏమిటంటే రంగు, రూపు, ఆకారము, ఆకృతి వారి యొక్క తల్లిదండ్రులు కలుస్తాయి. మరో అర్థం ఏమిటంటే తల్లిదండ్రుల యొక్క శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు సంతానంలో ఉంటాయని వంశాంక్రమాన్ని అనుసరించి తల్లిదండ్రులు విద్యావంతులైతే వారి సంతానం కూడా విద్యావంతులు. అక్కడక్కడ కనిపిస్తాయి ఏమిటంటే విద్యావంతుల తల్లిదండ్రులు పిల్లలు మూర్ఖుల్లాగా, మూర్ఖు తల్లిదండ్రుల పిల్లలు విద్యావంతులాగా ఉంటారు. పర్యావరణం రెండు రకాలు. పర్యావరణం అనగా రెండు రకాలు ఏమిటనగా పర్ ప్లస్ ఆవరణము. దీన్ని పర్యావరణం అంటారు. దీనిలో పర్ అంటే నాలుగు వైపులు, ఆవరణం అంటే కప్పబడి ఉన్న. ఈ విషయాన్ని పర్యావరణం అంటే ఏమిటంటే నాలుగు వైపులు కప్పబడి ఉండడాన్నే పర్యావరణం అని అంటారు. ముందు తరాల నుండి సంక్రమించే జీవ సంబంధమైన మానసిక లక్షణాలను అనువంశికత అని అంటారు. దీన్ని వంశాంక్రం కూడా అంటారు. వ్యక్తి వికాసానికి పరిసరాల ప్రభావం అంటే అనువంశికత ప్రభావం ఎక్కువని తెలియజేసే శాస్త్రంలో కొందరు ప్రముఖులు గాల్టన్, గోర్డన్, ప్రీమర్, డగ్డెల్, పియర్సన్, ఆల్పోర్ట్ మొదలగున్న వారు. ఈ శాస్త్రవేత్తలు ఈ యొక్క వంశాంకరణం కోసం క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని గ్రంథాల్లో తెలియజేశారు. గాల్టన్ తాను రాసిన హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథంలో ఎక్కువ తెలివితేటలు ఉన్న తల్లిదండ్రులకు ప్రతిభాశీలులైన పిల్లలు కలిగే అవకాశం ఎక్కువని తెలియజేశాడు. ఇంగ్లాండ్లోన ప్రముఖమైన 999 వ్యక్తుల కుటుంబాలను చరిత్రను ఆధారంగా పేద కుటుంబాలకు చెందిన 997 కుటుంబాలకు చెందిన వ్యక్తులకు జీవితాలను అధ్యయనం చేసిన ప్రముఖులైన వ్యక్తులు 535 మంది వ్యక్తులకు అమిత తెలివితేటలు గల శిశువులు జన్మించినట్లు, పేద కుటుంబంలో జన్మించిన వారిలో కేవలం 5 మాత్రమే ప్రతిభావంతులై శిశువులుగా జన్మించినట్లుగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని మరోసారి చెప్తాను. గాల్టన్ తాను రాసిన హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథంలో ఎక్కువ తెలివితేటలు ఉన్న తల్లిదండ్రులకు ప్రతిభాశాలైన పిల్లలు కలిగే అవకాశం ఎక్కువ ఉందని తెలియజేశాడు. ఇంగ్లాండ్లోన ప్రముఖమైన 997 వ్యక్తుల కుటుంబాలలో చరిత్రను ఆధారంగా పేద కుటుంబాలకు చెందిన 997 కుటుంబాలకు చెందిన వ్యక్తుల జీవితాలను అధ్యయనం చేసినప్పుడు ప్రముఖుల వ్యక్తుల్లో 535 మంది వ్యక్తులు అమిత తెలివితేటలు గల శిశువులు జన్మించినట్టుగా, పేద కుటుంబంలో జన్మించిన వారిలో కేవలం 5 మాత్రమే ప్రతిభావంతులుగా శిశువులు జన్మించినట్టుగా పేర్కొన్నాడు.
తాత ముత్తాతల తల్లిదండ్రుల ఆకారం, శరీర లక్షణాలు కానీ ప్రజ్ఞా లక్షణాలు కూడా అనువంశికతగా సంక్రమిస్తాయి అని తెలుపుతూ డార్విన్ వంశంలో 5గురికి రాయల్ సొసైటీలో సభ్యత్వం ఉన్న శాస్త్రజ్ఞులు పియర్సన్ ఉదాహరించాడు. హోమిని కుటుంబాన్ని అధ్యయనం చేసి బలహీన మనస్కురాలైన తల్లి, అంగవైకల్యం, తక్కువ తెలివితేటలు గల తండ్రి గల కుటుంబంలో 7గురిని సంతానంలో 5గురు బలహీన వయస్కుల్ని, మిగతా వారిని చెడు ప్రవర్తన గల వారిని తెలియజేశాడు. మరోసారి హోమిని కుటుంబాన్ని అధ్యయనం చేసి బలహీన వయస్కురాలైన తల్లి, అంగవైకల్యము, తక్కువ తెలివితేటలు గల తండ్రి గల కుటుంబంలో 7గురు సంతానంలో 5గురు బలహీన వయస్కులని, మిగతా వారు చెడు ప్రవర్తన గలవారని తెలియజేశాడు. డెగ్డెల్ పరిశీలించి నేర చరిత్ర కలిగిన జ్యూక్ కుటుంబంలో 709లో ఎక్కువ మంది నేరస్తులు, చట్ట వ్యతిరేకులు, దొంగలు, వేశ్యలు, సుఖవ్యాధులు గలవారుగా, బాధతో ఉన్నవారుగా తెలియజేశాడు. మరోసారి డెగ్డెల్ పరిశీలించిన నేర చరిత్ర కలిగిన జూక్స్ కుటుంబంలో 709 ఎక్కువ మంది నేరస్తులు, చట్ట వ్యతిరేకులు, దొంగలు, వేశ్యలు, సుఖవ్యాధులు కలిగిన వారుగా ఉన్నారని డెగ్డెల్ తెలియజేశాడు. గోడార్డ్ నైతిక పతనం చెందిన మార్టిన్ కల్లికా మూల పురుషుడుగా గల కల్లికా కుటుంబాన్ని పరిశీలించి కల్లికా మందమతి గల స్త్రీతో సంబంధము ఏర్పరచుకున్నాడు. కల్లికా మందమతి గల స్త్రీతో సంబంధం ఏర్పరచుకున్నాడు. వారు వంశంలో జన్మించిన 480 మందిలో ఎక్కువ మంది మందబుద్ధులు, లైంగిక విచలనం గలవారిగా, చట్ట విరుద్ధమ సంతానం, తాగుబోతులు, నేరస్తులు, వేషగృహంలో గడిపిన వారు పేర్కొన్నాడు. మరోసారి గోడా నైతిక పతనం చెందిన మార్టిన్ కల్లకా మూల పురుషులుగా గల కల్లికా కుటుంబాన్ని పరిశీలించగా కల్లికా మందమతి గలవారు స్త్రీలతో సంబంధం ఏర్పరచుకున్నాడు. వారి వంశంలో జన్మించిన 480 మందిలో ఎక్కువ మంది మందబుద్ధి, లైంగిక విచలనం గలవారు, చట్ట విరుద్ధమైన సంతానం, తాగుబోతులు, నేరస్తులు, వేషగృహాలు నడిపిన వారుగా పేర్కొన్నాడు. అదే కల్లిక మంచి లక్షణాలు కలిగిన మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. వారి సంతానం చెందిన 496 మంది వారిలో ఎక్కువ మంది సాంఘికంగా ఉన్నతమైన హోదా కలిగి ప్రజ్ఞ వికాసం గల న్యాయవాదులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు తన ప్రవక్తను కూడా కలవారుగా తెలియజేశాడు. అంటే మందబుద్ధి గల స్త్రీని పెళ్లి చేసుకోవడం వల్ల ఆ యొక్క చెడ్డ కుటుంబంలో పుట్టిన పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళేమొచ్చి మందబుద్ధులుగాను, మరియు లైంగిక వివచనగాను, తాగుబోతులుగాను, నేరస్తులుగాను, వేషగృహాలుగాను నడిపిన వారుగాను ఈ విధమైన వంశాన్ని తెలియజేశాడు. సెక్స్ దీన్ని బట్టి. అదే కల్లిక మంచి లక్షణం గల స్త్రీని పెళ్లి చేసుకోవడం వల్ల ప్రజ్ఞా వికాసం గల న్యాయవాదులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, మత ప్రవక్తలు కూడా కలిగి ఉన్నట్టుగా గోడార్డ్ తెలియజేశాడు. ప్రీమన్ కవలము అన్నదమ్ములు, దాయాదులలో ప్రజ్ఞా పాఠాలను పరిశీలించి అనువంశికతకు ప్రజ్ఞకు సత్సంబంధం గుణము ఉంటుందని, వారిని సమరూపం కలవల్లో ఈ గుణం ఆదిత్యంగా ఉంటుందని తెలియజేశాడు. ఈ విషయాన్ని ప్రీమన్ తెలియజేస్తున్నాడు. ఏమంటే కలువలు అన్నదమ్ములు, దాయాదులు ప్రతిభావాలుగా పరిశీలించి అనువంశికతకు ప్రజలకు సహజ సంబంధం గుణము ఉంటుందని ఇతను తెలియజేశాడు. ఆల్పోర్ట్ వ్యక్తి సుఖము దుఃఖములకు వ్యక్తుల మధ్య వైవిధ్యాల
వైవిధ్యానికి పరిసరాలు కారకం కాదని, జన్యువుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలియజేశాడు. మరోసారి ఆల్పోర్ట్ వ్యక్తులు సుఖదుఖాలకు వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాల కారకం కాదని, జన్యుని ప్రభావం అధికం అది తెలియజేశాడు. ప్రఖ్యాత క్రికెటర్ లాలా అమర్నాథ్ కుమారులైన సురేందర్ అమర్నాథ్, మోహిందర్ అమర్నాథ్, ప్రఖ్యాత టెన్నిస్ కారుని రామనాథుడు కృష్ణన్ కుమారుడైన రమ్య కృష్ణన్, విఖ్యాత సంగీత దర్శకుడైన ఎల్డి బర్మన్ కుమారుడైన ఆర్డి బర్మన్, శాస్త్రీయ సంగీతంలో విశిష్టమైన హృదయనాథ్ మంగేష్కర్ కుమారులైన ఆయన భారతరత్న లతా మంగేష్కర్ ప్రముఖులుగా ఆస్లా భోస్లే ఆయా రంగంలో విశేషం ఖ్యాతి పొందిన అనువంశికతకు ప్రభావితం చేస్తుందని తెలియజేశాడు. మరోసారి ఈ యొక్క కవల పిల్లలు సుఖదుఖాలు అనే విషయం మీద ఆల్పోర్ట్ వ్యక్తులు సుఖదుఖాలు వ్యక్తుల మధ్య వైవిధ్యాలు పరిసరాల కారకాలు కాదని, జన్యునికి ప్రభావం ఉంటుందని ఆయన తెలియజేసినట్టుగా మీకు క్రికెటర్ లాలా అమర్నాథ్ కుమారులు సురేందర్ అమర్నాథ్, మోహిత్ అమర్నాథ్, ప్రఖ్యాత టెన్నిస్ కారిణి రామనాథ్ కృష్ణన్ కుమారుడైన రమేష్ కృష్ణన్, విఖ్యాత సంగీత దర్శకుడు ఎన్డి బర్మన్ కుమారుడైన ఆర్డి బర్మన్, శాస్త్రీయ సంగీతంలో విశిష్టమైన హృదయనాథ్ మంగేష్కర్ కుమారుడైన ఆయన భారతరత్న లతా మంగేష్కర్ ప్రముఖులైన ఆస్లా భోస్లే రంగానికి విశిష్టమైన విశేషత ఖ్యాతి పొందిన అనువంశిక ప్రభావమే ఉంటుందని తెలియజేశాడు. జేబి వాట్సన్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. పరిసరాల ప్రభావం వ్యక్తి వికాసంపై ఎంతగానో ప్రభావం చూపిస్తుందని అర్థమవుతుందని తెలియజేశాడు. డబ్ల్యూసు బాగ్లే వ్యక్తి వికాసానికి విద్య అవకాశాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుందని తెలియజేశాడు. బాగ్లే వ్యక్తి వికాసానికి విద్యా అవకాశాలు ఎంతగానో పనిచేస్తాయని, పాఠశాల వసతులను వ్యక్తుల వికాసానికి ఎంతగానో పనిచేస్తాయని, పాఠశాల వసతులు వ్యక్తుల వికాసానికి సంబంధం గుణంగా ఎక్కువ అవుతాయని రచించిన గ్రంథంలో తెలియజేశాడు. ఎడ్యుకేషనల్ డైనమిటీ అనే గ్రంథంలో తెలియజేశాడు. పియర్సన్ పరిశీలనలో వివిధ పరిసరాల పెంచిన చిల్డ్రన్ రూత్ అనే కవలలో కూడా ప్రజ్ఞా పాఠాలలో తేడాలు ఉన్నట్లు కనపడుతున్నాయనేసి పియర్సన్ తెలియజేశాడు. గోర్డన్ పడవ నడిపే పిల్లలు జిమ్స్ పిల్లలు గమనించి వారిలో చిన్న వయసు ఉన్నప్పుడు ప్రజ్ఞాలబ్ధి ఎక్కువగా పెరిగే కొద్దీ ప్రజ్ఞాలబ్ధి తక్కువగా ఉందని తెలియజేశాడు. ఈ విషయాన్ని తెలియజేశాడు. దీనిని బట్టి పాఠశాల వాతావరణానికి దూరమైన కొద్దీ వికాసమైన తగ్గుతుందని ఈ యొక్క డబ్ల్యూసి బాగ్లే, ప్రీమియర్ గోర్డన్ ఈ విషయాన్ని తన పుస్తకాల ద్వారా తెలియజేసి ఉన్నారు. రోమ్ సామ్రాజ్య నిర్మాణములైన రోమిలస్, రీమస్ తోడేళ్ల మధ్య పెరగడం వల్ల నడక తీరు, ఆహారం సేకరణ, తోడేళ్లను అనుసరించే వారిని భాషా జ్ఞానం లేకపోవడం వల్ల తోడేళ్ళులా అరిచే వాళ్ళను చరిత్ర చెబుతుంది. ఈ ప్రవర్తనలకు కారణం పరిసరాల గ్రహించి 1920లో బెంగాల్ అడవుల్లో తోడేళ్ల మధ్య పెరిగిన అమలా కమలా అనే కవలులో దృష్టికి వచ్చినప్పుడు వారి ప్రవర్తన పరిశీలిస్తే తోడేళ్ళు ప్రవర్తనలా ఉండేదని దానికి కారణం పరిసరాలం తెలుస్తుంది. అంటే పుట్టిన పిల్లవాడు తన యొక్క
వికాసానికి పరిసరాల ప్రభావం ఎక్కువ ఉంటుందని పై శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. మరోసారి మీ ముందు ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏమిటంటే రోమ్ సామ్రాజ్య నిర్మాతలైన రోమియోలస్ మీరస్లను తోడేళ్ళ మధ్య పెంపడం వల్ల నడక తీరు, ఆహార సేకరణ, తోడేళ్ళను అనుసరించి వారు భాషా జ్ఞానం లేకపోవడం వల్ల తోడేళ్ళలా అరిచే వారికి చరిత్ర చెబుతుంది. ఈ ప్రవర్తనకు కారణం పరిశీలన గ్రహించినప్పుడు 1920 సంవత్సరంలో బెంగాల్ అడవుల్లో తోడేళ్ళ మధ్య పెరిగిన అమలా కమలా అనే కవలలు దృష్టిలో వచ్చినప్పుడు వారి ప్రవర్తన పరిశీలిస్తే తోడేలు ప్రవర్తన లాగే ఉంటుందని వారి కారణం పరిసరాలని తెలుస్తుంది. ఈ విధంగా అనువంశికత పరిసరవాదులు ఎవరి అంశం ప్రాముఖ్యతను వారు బలపరిచే ప్రయత్నం చేసినప్పటికీ ఒక వ్యక్తి వికాసంలో మూర్తమత్వం నిర్మాణంలో రెండు సమాన పాత్ర పోషిస్తుందని వాస్తవమే. పుట్టుకతో ఎన్నో సామర్థ్యాలు అంతర్గత పొంది ఉన్నప్పటికీ ఆ వ్యక్తికి సరైన అవకాశాలు కల్పించినదే ఆ సామర్థ్యం పెంచడానికి అవకాశం తక్కువ. అంటే వాతావరణంలో ఎటువంటి వాతావరణం పిల్లలు పుడతారో అటువంటి ప్రభావం ఉంటుందని తెలుస్తుంది. అదేవిధంగా సమాజంలో సామర్థ్యాలే వ్యక్తికి ఎంత శిక్షణ ఇచ్చినప్పటికీ ఆ నిర్దిష్ట రంగంలో రాణించడం కష్టం. కాబట్టి ఉపాధ్యాయులు వ్యక్తి వికాసానికి ఈ రెండింటిని ప్రాముఖ్యతను బాగా అవగాహన చేసుకొని ప్రతి విద్యార్థికి సామర్థ్య అనుగుణంగా బోధనాభ్యాసాలు కల్పించే సంపూర్ణ వికాసం తోడ్పడాలి. బాలల వికాసానికి సూచనలు మరియు ప్రమాదాలు. హమ్మింగ్ హార్డ్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రతి మానవికాస దశలో నిర్వహించదగిన కృత్యాలు నిర్దేశించాడు. ప్రతి శిశువు సగటు ఆ కృత్యము ఆ దశాబ్దంను అధిగమించవలసి ఉంటుంది. దీనినే వికాసపు సూచికలు కూడా పరిగణించవచ్చు. శైశవ దశ మరియు పూర్వ బాల దశకు సంబంధించిన సూచికలు. ఘన ఆహారం తీసుకోవడం నేర్చుకుంటాడు. మొదటిగా శిశువు ఘన ఆహారం తీసుకోవడం నేర్చుకుంటాడు. శిశువు నడవడం, మాట్లాడడం నేర్చుకుంటాడు. రెండవదిగా శిశువు చూసి అనుకరించి శిశువు నడవడం, మాట్లాడడం నేర్చుకుంటాడు. మూడవదిగా శరీరంలోని విసర్జన వ్యవస్థపై నియంత్రణ సాధించడం. శరీరం పైన శిశువు విసర్జన వ్యవస్థపై నియంత్రించడం సాధించడం జరుగుతుంది. అదేవిధంగా లైంగిక భేదాలు మరియు సంబంధ పాత్రలు అనుసరించుట. లైంగిక భేదాలు మరియు సంబంధిత పాత్రలను అనుసరించుట. పఠన సిద్ధాంతాలు కలిగి ఉండుట. పఠన సిద్ధాంతాలను కలిగి ఉండుట. తప్పు లేదా ఒప్పు మధ్య భేదాలు అవగాహన చేసుకోవడం. తప్పు లేదా ఒప్పు మధ్య భేదాలు అవగాహన చేసుకోవడం. ఈ విధమైన ఈ సిద్ధాంతాలలో ఆత్మభావన ప్రారంభమవుతాయి. శిశువు శైశవ దశలో ఘన ఆహారం తీసుకోవడం, శిశువు నడవడం, మాట్లాడడం, శరీర విసర్జన వ్యవస్థ నియంత్రణ సాధించడం, లైంగిక భేదాలు మరియు సంబంధ పాత్రలు అనుసరించడం, పఠన సిద్ధాంతాలను కలిగి ఉండడం, తప్పు లేదా ఒప్పు మధ్య తేడాలు అవగాహన చేసుకోవడం జరుగుతుంది. ఉత్తర బాల్య దశకు సంబంధించిన సూచికలు. సాధారణమైన క్రీడలను ఆడుటకు అవసరమైన కనీస శారీరక నైపుణ్యాలు, సామర్థ్యాలు పొందడం. మరోసారి, సాధారణమైన క్రీడలు ఆటలకు అవసరమైన కనీస శారీరక నైపుణ్యాలు, సామర్థ్యాలు పొందడం. తన పట్ల తమకు ఒక సంయుక్తమైన వైఖరి నిర్మించుకోవడం. తన పట్ల తమకు ఒక సంయుక్తమైన వైఖరిని నిర్మించుకోవడం. తన సహచరులతో సఖ్యతగా మెలుగుకొని నేర్చుకోవడం. ముఖ్యంగా తన సహచరులతో సఖ్యతగా మెలుక్కోవడం నేర్చుకోవడం.
బాలబాలికలు వారికి తగినటువంటి సాంఘిక పాత్రలు నిర్వహించుటకు సంసిద్ధత చేయడం. బాలబాలికలకు వారికి తగినట్టు వంటి సాంఘిక పాత్రలను నిర్వహించుటకు సంసిద్ధంగా ఉండడం. పఠనం, లేఖనం మరియు గణితానికి సంబంధించిన మౌలిక సామర్థ్యాలు మరియు నైపుణ్యాలను అభివృద్ధి చెందేలా ఉంచడం. పఠనం, లేఖనం మరియు గణితానికి సంబంధించిన మౌలిక సామర్థ్యాలు మరియు నైపుణ్యాలను అభివృద్ధి చెంది ఉండాలి. దైనందిన జీవితానికి సంబంధించిన అవసరమైన భావనలను రూపొందించుటకును నువ్వు రూపొందించుకోనాలి. ఆత్మభావన, నైతిక మరియు విలువలు సంబంధించిన అవగాహన పెంపొందించుట. ఆత్మభావన, నైతికత మరియు విలువలు సంబంధించిన అవగాహన పెంపొందించుట. సాంఘిక సమూహాలు మరియు సంస్థలు పట్ల సంబంధించిన వైఖరి, భావనలు అవగాహన చేసుకొనుట. మరోసారి, సాంఘిక సమూహాలు మరియు సంస్థ పట్ల సంబంధించిన వైఖరి, భావనలు అవగాహన చేసుకొనుట. సాంఘిక సమూహాల పట్ల మరియు సంస్థల పట్ల సానుకూల వైఖరి కల్పించుట. సాంఘిక సమూహాల పట్ల మరియు సంస్థల పట్ల సానుకూల వైఖరి కలిగించుట. వ్యక్తిగత స్వాతంత్ర సాధించగలుగుట. ఈ విధమైన ఉత్తర బాలదశకు సంబంధించిన సూచికలు. మీకు మొదట శైశవ మరియు పూర్వ బాలదశకు సంబంధించిన సూచికలు తెలియజేశాను. ఇప్పుడు ఉత్తర బాలదశకు సంబంధించిన సూచికలు కూడా మీకు తెలియజేశాను. ఆటంకాలు. పూర్వ బాలదశను ప్రమాదాలు దశలో కూడా పరిగణించడం జరుగుతుంది. పూర్వ బాల్యదశను ప్రమాదాల దశగా కూడా పరిగణించడం జరుగుతుంది. ఈ దశలో ఏమీ తెలియని తనం వల్ల ప్రమాదాలు గురయ్యే అవకాశాలు ఎక్కువ. కాళ్ళు ఇరుగొట్టుకోవడం, అజాగ్రత్త వల్ల వేళ్ళు కోసుకోవడం, కండరాలు పట్టుకోవడం వంటివి సర్వసాధారణం. కొన్ని సందర్భాల్లో ప్రమాదాల వల్ల కలిగిన అంగవైకల్యం వల్ల న్యూనత భావం కూడా కలిగే అవకాశాలు కూడా ఉండవచ్చు. కానీ ఉత్తర బాల్యదశలో పిల్లలు కొంత జాగ్రత్త వహించి ప్రమాదాల బారి నుండి తప్పించుకోగలుగుతారు. ప్రమాదాలు కొన్ని కారణాలు. మరోసారి, ఆటంకాలు. పూర్వ బాలదశలో ప్రమాదాలు దశగా కూడా పరిగణించడం జరుగుతుంది. ఈ దశలో ఏమీ తెలియని తనం వల్ల ప్రమాదాలు గురి అయ్యే అవకాశాలు ఎక్కువ. కాళ్ళు ఇరగొట్టుకోవడం, అజాగ్రత్త వల్ల వేళ్ళు కోసుకోవడం, కండరాలు పట్టుకోవడం వంటివి సర్వసాధారణం. కొన్ని సందర్భాలలో ప్రమాదాలు వల్ల కలిగే అంగవైకల్యం వల్ల న్యూనతాభావం కూడా కలిగే అవకాశం కూడా ఉండవచ్చు. కానీ ఉత్తర భారతదేశంలో పిల్లలు కొంత జాగ్రత్త వహించి ప్రమాదాల బారి నుండి తప్పించుకోగలుగుతారు. ప్రమాదాలు కొన్ని కారణాలు. వికాస అభివృద్ధి వెనుకబడడం ఉండడం వల్ల. మొదటిగా, వికాస అభివృద్ధి వెనుకబడి ఉండటం వల్ల ఇటువంటి జరుగుతాయి. రెండవది, ఆయా వికాస స్థాయిలో నిర్వహించవలసిన పనులు చేయుట సరైన మార్గం, కార్యం మరియు అవకాశం లేకపోవడం. ఆయా వికాస స్థాయిలో నిర్వహించవలసిన పనులు చేయుట సరైన మార్గ, కార్యం మరియు అవకాశం లేకపోవడం వల్ల జరుగుతుంది. సరైన ప్రేరణ లేకపోవడం కూడా దీనికి కారణము. శారీరక లోటుపాటుల న్యూనత భావాలు గురవుట వల్ల జరుగుతుంది. శారీరక లోటుపాటు న్యూనత భావనల వల్ల జరుగుతుంది. ప్రజ్ఞా స్థాయి తక్కువ ఉండటం వల్ల కూడా జరుగుతుందని. ఇటువంటి ఆటంకాలలో ప్రమాదాలు జరుగుతాయి. శారీరక చలన వికాసం. జీవన ప్రక్రియ ఆయన పెరుగుదల వల్ల శారీరక సంభవించే పరిమితి లేదా మార్పు శారీరక పెరుగుదల అంటారు. జీవన ప్రక్రియ ఆయన పెరుగుదల వల్ల శరీరంలోని సంభవించే పరిణతి లేదా మార్పు శారీరక పెరుగుదల అని అంటారు.
వివిధ శారీరక భాగాల్లో పెరుగుదలను అనుగుణంగా సంభవించే మార్పుల వల్ల చలన వికాసం ఏర్పడుతుంది. శరీర పెరుగుదల లేదా అభివృద్ధిని శరీరంలోని వివిధ భాగాలు వాటి సామర్థ్యాలు జరిగే పురోగవృద్ధి చెప్పవచ్చు. ఈ అభివృద్ధి క్రమంగా జరుగుతుంది. విడిదిరానిగా అంశాలై శారీరక పెరుగుదల చలన వికాసం గురించి వివరంగా ఈ విధంగా వివిధ దశల్లో వారికి తెలుపుతూ అవకాశం ఎంతైనా ఉంది. జీవన ప్రక్రియలో అయినా పెరుగుదల వల్ల శరీరంలో సంభవించే పరిణితి లేదా మార్పు శారీరక పెరుగుదల అంటారు. కాబట్టి దీంట్లో దశలు ఉంటాయి. శైశవ దశ. ఈ దశలో శారీరక పెరుగుదల వేగంగా జరుగుతుంది. అంటే ఈ యొక్క నవజాతి శిశువులు తన పెద్దదిగా ఉండి మొత్తం శరీర పొడవు 4వ వంతు ఉంటుంది. శారీరక పెరుగుదల నవజాత శిశువుల్లో తల పెద్దదిగా ఉండి శరీరంలోనే 4వ వంతు పెరుగుతుంది. అంటే 1/4 ఈ యొక్క తల పెరుగుతుంది. కాళ్ళు చేతులు సన్నగా ఉండి క్రమేపీ అభివృద్ధి చెందుతాయి. ఈ యొక్క కాళ్ళు చేతులు సన్నగా ఉండి క్రమేపణ అభివృద్ధి చెందుతాయి. కండరాలు అభివృద్ధి చెంది బాహ్య ప్రేరణ గ్రహించడానికి వీలుగా ఇంద్రియాలు వికాసం జరుగుతుంది. కాళ్ళు చేతులు సన్నగా ఉండి క్రమేపీన అభివృద్ధి చెందుతాయి. కండరాలు అభివృద్ధి చెంది బాహ్య ప్రేరణ గ్రహించడానికి వీలుగా ఇంద్రియాల వికాసం ఉంటుంది. క్రమంగా బోర్ల పడడం, మెడ భాగంలో కండరాలు నియంత్రణ వల్ల పాకడం వల్ల చలనం కౌశల్యాలు ఏర్పడతాయి. తనకు తానుగా కూర్చోవడానికి ఆధారాన్ని పట్టుకొని నిలబడడం, తనంతట తాను నిలబడడం, ఆధారంలో నడవడం, తనబడుతూ తప్పుడడుగులు వేయడం, నడవడం శైశవ దశకు చెందిన అంశాలు. శారీరక పెరుగుదలకు మొదటి సంవత్సరంలో బరువు ఎత్తు కంటే వేగంగా పెరిగి 2వ సంవత్సరంలో పెరుగుదల బరువు పెరగడం కంటే హెచ్చుగా ఉంటుంది. అంటే శైశవ దశలో మగపిల్లడు 7.15 పెరుగుతాడు. ఆడ శిశువు 7.13 పెరుగుతుంది. వీరిద్దరి మధ్య తేడా ఏమిటంటే 2. హృదయ ధడకన్ గుండె చప్పుడు నిమిషానికి 140 సార్లు కొట్టుకుంటుంది. 6-8 నెలల మధ్య కాలంలో సాధారణంగా మొదటి పన్ను ఏర్పడుతుంది. 6-8 నెలల మధ్య సాధారణంగా మొదటి పన్ను ఏర్పడుతుంది. సంవత్సరానికి 4 నుండి 6 దంతాలు వస్తాయి. 2వ సంవత్సరం చివరిలో పై దవడలో 8కి కింద దవడలో 8 పళ్ళు వస్తాయి. ఈ విధంగా ఈ పిల్లల యొక్క దంతాలు వస్తాయి. పుట్టినప్పుడు శిశువు మొదట వయోజనం మెదడు బరువు 4వ వంతు ఉంటుంది. సంవత్సరానికి సగం ఎక్కువ వరకు పెరుగుతుంది. శైశవ దశలో సంభవించిన మెదడులో పెరుగుదల ఏ దశలో సంభవించవచ్చు. ఇంద్రియాన్ని వికాసం కూడా ఈ దశలో అధికం ఉంటుంది. ముందుగానే వినికిడి సంభవించిన ఇంద్రియాలు క్రమంగా స్పర్శ, గ్రహణం, జ్ఞానాన్ని అభివృద్ధి చెందుతాడు. శిశువులో మెదడు బరువు 350 గ్రాములు ఉంటుంది. అది శైశవ దశలో 2 సంవత్సరాలు తీవ్రంగా పెరుగుతుంది. 3 సంవత్సరాలు నెమ్మదిగా పెరుగుతుంది. అదే శారీరక బరువు అయితే శిశువులో 3 సంవత్సరాలు తీవ్రంగా ఉంటుంది. తర్వాత 2 సంవత్సరాలు నెమ్మదిగా ఉంటుంది. బాల్య దశ. శైశవ దశలో వలె బాల్య దశలో ప్రథమ భాగమే శారీరక చలనాత్మక వికాసం స్థిరంగా నిరంతరంగా కొనసాగుతుంది. శైశవ దశలో వలె బాల్య దశలో ప్రథమ భాగమే శారీరక చలనాత్మక వికాసం స్థిరంగా నిరంతరంగా కొనసాగుతుంది. శరీర అవయవాన్ని సరైన
సరైన అనుపాతం పెరుగుతూ ఎముకలు గట్టిపడడం, కండరాలు నియంత్రణ అధికమవుతాయి. దాని ఫలితంగా చలన కౌశలాలు పెరగడం, కౌశలానికి పరిగెత్తడం, ఎత్తు నుండి దుముకడం, దూరంగా దుముకడం, వస్తువులు వినడం, వస్తువులను చూడడం మొదలైన జరుగుతాయి. చతురస్రాకారపు ఉండే మొండెం దీన్ని చతురస్రాకారంగా సన్నంగా పొడవుగా తయారవుతారు. ఈ దశలో పాలదంతాలలో చివరి 4 వస్తాయి. స్వయంగా తినడం, బట్టలు వేసుకోవడం, తల దువ్వుకోవడం వంటి హస్త నైపుణ్యాలు, 3 చక్రాల సైకిలు తొక్కడం వంటి కాలి నైపుణ్యాలు జరుగుతూ ఉంటాయి. నైపుణ్యాలు పూర్తిగా వికసించకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు గురి అయ్యే అవకాశాలు ఎక్కువ. వివిధ శారీరక అవయవాలు గట్టిపడడం, కండ నియంత్రణ వల్ల సన్వయం వికాసం ఈ దశలో జరుగుతాయి. ఈ దశలో 2వ భాగంలో మొదలగు పెరుగుదల పూర్వదశలో పోలిస్తే తక్కువగా ఉంటుంది. ఈ దశలో శాశ్వత దంతాలు వస్తాయి. ఈ దశలో వివిధ మార్పులు వస్తాయి. బొమ్మలు వేయడం, బొమ్మలకు రంగులు వేయడం, తోట పని చేయడం, మట్టితో వస్తువులు తయారు చేయడం, ఆటలు పాటలు వంటి కౌశల్యాలు బాగా అభివృద్ధి చెందుతూ శరీర పట్టుదల దారుఢ్యం కలుగుతుంది. ఈ విధంగా బాల్యదశలో 2 భాగాలుగా పెరుగుదల పూర్వ బాల్యదశలో పోలిస్తే తక్కువగా ఉంటుంది. ఎందుకనగా ఈ దశలో శాశ్వత దంతాలు వస్తాయి. తన్ను తాను తినగలుగుతాడు. శరీరంలో వివిధ మార్పుల వల్ల బొమ్మలు వేస్తాడు. బొమ్మలకు రంగులు వేయడం, ఆనందంగా ఉండడం ఇటువంటి జరుగుతాయి. తోట పని చేయడం, మట్టితో వస్తువులు బొమ్మలు తయారు చేయడం ఇటువంటివి ఈ యొక్క దశలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి కౌశలాలు బాగా అభివృద్ధి చెందడం వల్ల శరీర పటుత్వం దారుఢ్యం కలుగుతుంటాయని తెలియజేయడం జరుగుతుంది. సాంఘిక వికాసం సోషల్ డెవలప్మెంట్. మానవుడు సంఘజీవి. అందువల్ల ఇతరులతో కలిసి మెలిసి జీవించవలసిన అవసరం ఉంది. సాధారణంగా ప్రతి వ్యక్తి ఏదో ఒక కుటుంబంలో సభ్యుడిగా జన్మించడం జరుగుతుంది. జన్మించక పూర్వం తల్లి గర్భంలో తన చుట్టూ ఉన్న పరిసరాలు సర్దుబాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే జననాంతరం కూడా పరిసరాలతో సర్దుబాటు చేసుకోవలసి ఉంటుంది. శిశువు మొదట తల్లి వద్ద నుండి సాంఘిక కారణాన్ని పొందుతాడు. సాంఘిక వికాసం అనేది శిశువులో శారీరక చలనం, ఉద్వేగాలు, మానసిక వికాసంతో పాటు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అయితే సాంఘిక వికాసం మీలో ఉన్న తల్లిదండ్రులు, స్నేహితుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. సాంఘిక వికాసం అంటే వ్యక్తులలో సంబంధాలు ఏర్పరచుకొని సహజీవనాన్ని, పరస్పర అవగాహన, సహాయ సహచారాలు అందుకోవడం, స్వార్థపూరితమైన ప్రవర్తన అధిగమించి తన అభివృద్ధిగాను సహజ అభివృద్ధిగాను కూడా ఉపయోగపడే వివిధ కారకాలు, సాంఘిక అవసరాలు, ఈ విధమైన సాంఘిక నైపుణ్యాలు అలవర్చుకోవడం, సమాజంలో ఉన్న జీవన శైశవులు లేదా జీవన విధానాలు, నియంత్రణ నిబంధనలు, ఆచార వ్యవహారం అర్థం చేసుకొని వాటి నుండి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడం జీవితాన్ని కారణంగా సాంఘిక వికాసంగా ఉంటాయి. దీన్నే సాంఘిక వికాసం అంటారు. నిర్వచనం. సోరేసన్ అభిప్రాయంలో స్వయంగా ఇతరులతోనూ సమర్థవంతంగా మెలగగల సాంఘిక పెరుగుదల వికాసమే సాంఘీకరణం లేదా సాంఘిక వికాసం అంటారు. హార్లాంగ్ అభిప్రాయం ప్రకారం సాంఘిక సంబంధాలలో పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసం. వికాస దశల వారి సాంఘిక వికాసం. శైశవ దశలో పుట్టు నుండి 2 సంవత్సరాలు
శివు శిశువు సాంఘిక వికాసాన్ని శైశవ దశలో సాంఘీకరణం ఎంతో ప్రభావం చేస్తుంది. పుట్టిన శిశువు ప్రపంచమంతా ఇల్లే కాబట్టి ఇది ఇంటి వద్దనే భవిష్యత్తు సాంఘిక పరివర్తన వైఖరులను పునాది ఏర్పడుతుంది. ఈ ప్రాథమిక పునాది ప్రాముఖ్యత 2 రకాలున్నాయి. ఒకటి, సాంఘిక పరిస్థితులు శిశువు చూపించే ప్రవర్తన వారి భావజీవితాన్ని వ్యక్తిగతం సాంఘిక సర్దుబాటు ప్రభావాన్ని చూపుతుంది. రెండోది, ఒక్కసారి తన ప్రవర్తన అలవాట్లో పడ్డాక అది మార్చడం అనుభవం కాదని చాలా కష్టం.